పోరాటం చేసి ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి తీన్మార్ మల్లన్నను కేసీఆర్ అర్ధరాత్రి పూట అరెస్టు చేసి జైల్లో పెడితే నా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు డాడీ డాడీ అంటుంటే ఆ బిడ్డలను ఒళ్ళో పెట్టుకొని ఓదార్చిన నా అక్క ములుగుగడ్డ సీతక్క కాదా? ఆ రోజు సోదరులారా నేనంటే ఈ ప్రజల హక్కుల కోసం, ఈ ప్రజల పోరాటం కోసం, ఈ నిరుద్యోగుల ఉద్యోగాల కోసం, ఉద్యోగస్తుల జీతాల కోసం పోరాటం చేసి జైలు పోయినా. నీ చెల్లి ఎందుకు పోయిందిరా బై జైలుకు? ఏం పని మీద పోయింది? ఏం పని మీద పోయింది? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కొట్లాడిపోయినా. అది ఎందుకోసం పోయిందన్నా చెప్పరు? ఎందుకోసం పోయిందన్నా గట్టిగా చెప్పాలి. సారదందల పోయింది. సారదందల జైలు పోయినా కల్వకుంట్ల కవితకు మాకు పోలికనా? మీ నాయనకి ఏం పేరు పెట్టిర్రు? కేసీఆర్ కు. ఇది మొన్నది, అంతకంటే ముందో పేరుండే దుబాయ్ శేఖర్ అంటుండే. దుబాయ్ శేఖర్ పాస్పోర్ట్ లో బ్రోకర్ అంటుండే. బ్రోకర్ అని మీ నాయనకు పేరు. మీ నాయనని మీ ఊళ్ళో చెట్టు గడ్డేసి కొట్టిరా లేదా? చింతమడక కాడ రాయి చెట్టు గడ్డేసి కొట్టిరా లేదా? మీ నాయన దోస్తు మాధవరెడ్డి వచ్చి మార్నింగ్ న్యూస్ లో చెప్పిండా లేదా ఈ ముచ్చట? ఇది పెట్టు. హైదరాబాదు చుట్టుముట్టున్నటువంటి భూములు రైతుల దగ్గర గుంజుకొని ఫార్మా కంపెనీలకు అమ్మినటువంటి వ్యక్తివి నువ్వు. నీ గ్యాంగు అంటే ఒక మనిషి దగ్గర కొని ఇంకో మనిషికి అప్పచెప్పటి వాళ్ళని ఏమంటారన్నా? అది వాని పని. కొడుకేమో ఈ పని, అయ్యనేమో ఆ పని, బిడ్డనేమో ఈ పని. మీదికెళ్ళి ఇవన్నీ కలగలిపి వీళ్ళుంటే మనల్ని అంటారు తీన్మార్ మల్లన్న అనేది. మీ ఇంటికి సూట్ అయినటువంటి పదాలను మమ్మల్ని ఎట్లా తమ్మి రామారావు